అనట్లేదు. కానీ నేను జన్మల మనం ఇంత ఆర్భటంగా చేస్తున్నామే, జన్మల ఎందుకు కాదు, అంతగా మించి ఆయన మరణం ఆయన ప్రజలు చేయడం ఆయన మరణం. ఆయన ఏది ప్రజలు చేయడం, ప్రజలు చేయకుండా మనం ఏం చేస్తున్నాం, జనం ప్రజలు చేసుకున్నాం. అంతా మీకు ఇంకా అంటే ప్రభు కార్యక్రమం మనం చదివే వాక్యాన్ని మీకు పరిస్థితి వేస్తే ఎందుకు నాకు చదువుకోవాలి. నేను వచ్చే వరకు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలోనే చూడండి, మనం ప్రభు కార్యక్రమం చదివే వాక్యంలో కింద నాకు కనుక్కున్నాం. ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో ప్రభుకు బాగా కార్యక్రమం మనం చదువుకుంటాం. 11వ అధ్యాయంలోనే ఆయన శరీరాన్ని రొట్టిగాను ఆయన రక్తాన్ని ద్రాక్ష రసంగాను నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను చేయడం చెప్పినప్పుడు చూడండి 23 నుంచి ప్రభుత్వం చదువుకుంటున్నాం. 24 చదువుకోండి. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించగలరు. ఏం ప్రకటించాలి, ఏం ప్రచారం చేయాలి, ఆయన వచ్చేంత వరకు ఏం ప్రకటించాలి. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని. ఆయన వచ్చేంత వరకు ఎప్పుడు వస్తుంటే ఆయన మరణం వచ్చేంత వరకు అయ్యో నా ప్రభు, అయ్యో నా ప్రభు నాకు వస్తున్నాను, నా ప్రభు నాకు వస్తున్నాను, అది మర్చిపోయి మరణాన్ని ప్రదర్శించేది మర్చిపోయేది. డిసెంబర్ ఇక్కడ చేసుకోవచ్చు చేయకూడదు కాదు, నేను వ్యవస్థ చేయలేదు. కానీ గ్రంథం ఇచ్చేటంటే ఏంటంటే లెక్కకు మించిన పుస్తకాలు అంటే పరిస్థితి గ్రంథాలు ప్రతి ఒక్కరి చేతుల్లో ఉన్నాయి. ఒకప్పుడు చట్టశాస్త్రం యాచకులు వారి చేతిలో ఉన్నది. యాచకులు చదువుకునే చెప్పినప్పుడు విని లోపడగలరు. ఇప్పుడు పాస్టర్ గారి చేతిలో లేదు, విశ్వాస రెండు ఉన్నాయి. కానీ మీరేం చేస్తారు, వాక్యం ఏం చెప్పుకోవచ్చు, వాక్యాన్ని నడుస్తున్నాము, వాక్యం ఏం చెప్పుకుంటే అరే మేం చేస్తున్నాము కనీసం ఆలోచన జ్ఞానం లేదు. విశ్వాసం దేవుడి కార్యక్రమైనా సాతాను కార్యక్రమాలు గణన కనపడుతూ ఉంటాయి.